అవభావాలు చిన్నపిల్లడిగా తెలిసిపోతాయి. బలవంతంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ భ్రష్టాచారాన్ని ప్రభుత్వం అంటే ఆయన వ్యక్తిగతంగా మిగతా అని లేదంటే ఇప్పుడు 2-3 చోట్ల ఉంటాయి మా దగ్గర ఉపమానాలు. రాజుగారి చిన్న భార్య చెడ్డదంటే పెద్ద భార్య మంచిదని. మంత్రివర్గంలో వాళ్ళు మాత్రం తప్పులు చేస్తున్నారు అంటే మంత్రివర్గం రాజు మంచివాడే తెలియకుండా చేస్తున్నట్టు కదా. ఆయన మనసు రాలా. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట ఉదరించారు. ఈయన మాత్రం 15 సార్లు మోదీజీ మోదీ గారు మోదీ గారు మోదీ గారు అని పని చేస్తానే ఉన్నారు. ఇది అలయన్స్ ఇష్టం లేకుండా చేసిన అలయన్స్. కడుపులో కత్తులు పెట్టుకుని మోడీ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు కావలించుకున్నారు. నేను చెప్పిన మాట వాస్తవం. ఓకే, ఈ అలయన్స్ కోసం చంద్రబాబు అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు అనేది వాస్తవం? అబ్సల్యూట్లీ రాంగ్ అండి. నాకు తెలిసిన సమాచారం ప్రకారం కాదు. అమిత్ షా వీళ్ళ కాళ్ళు పట్టుకుని ఎందుకు అలా అంటారు? తెలుగు జాతి బిడ్డలుగా అమిత్ షా గారు వీళ్ళ కాళ్ళు పట్టుకున్నారు అని ఎందుకు రాకూడదు? అంటే అంత గొప్ప వ్యక్తి ఆయనకన్నా సీనియర్ మోస్ట్ కాదండి. లెట్ అస్ బి స్ట్రైట్ గా మాట్లాడుకున్నాం. చంద్రబాబు నాయుడు గారి క్యాడర్లో ఎవరికి కూడా అంతకుముందు ఏదో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎవరికి కూడా 95% మందికి మీరు పోల్ సర్వే పెట్టండి, ఉత్తర భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఇష్టం లేదు. రక్షణ కోసం ఉండాలి. అమ్మో ఏమైనా చేస్తారు. లాస్ట్ టైం లలిత సుబ్రహ్మణ్యం గారిని ప్రయోగించి నానా ఇబ్బందులు పాలు చేశారు కదా. ఐవేరు కృష్ణారావు గారు పడిన కుట్రలో ఎన్ని కానీ అనుకోవచ్చు వీళ్ళు. కానీ ఇవాళ మీకు చెప్తా ఉన్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళకి క్యాడర్కి ఎట్టి పరిస్థితుల్లో ఇష్టం లేదు. అలాంటి అయిష్టతతో కూడుకున్న ఈ పొత్తు నిజంగానే క్యాడర్కి ఇష్టం లేనప్పుడు ఓట్లు అడగడానికి వెళ్ళిన ఓటర్లకు ఇష్టం అవుతుందా? ఎలా కన్విన్స్ చేసి ఓట్లు? వాళ్ళకి ఇష్టం లేదు ఉత్తర భారతీయ జనతా పార్టీకి. అసలు మోడీ ఇది చాలా బూతులు మాట్లాడారండి. బూతులు అంటే చాలా అనుచితంగా అసభ్యంగా తిట్టారు చంద్రబాబు నాయుడు గారిని. వీళ్ళు ఒక తిరుగుబాటు చాలా భయంకరంగా తిట్టారు. ఎన్నున్నాయి, ఎన్ని కుప్పలు కాలు తిట్టే ఉన్నాయి. మోడీ గారు తిడతాం కాకుండా చంద్రబాబు నాయుడు గారు మేము అనుకున్న దానికన్నా దాటి వెళ్ళిపోయారు. భార్య గారి మీద ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. దేశ ఉగ్రవాది అన్నారు, తీవ్రవాది కాదు, ఇతను ఈ దేశంలో ఉండటానికి తగదు అన్నారు మోడీ గారిని. ఇంత అవసరం ఏమొచ్చింది మోదీ గారితో పొత్తులు పెట్టుకొని ఎన్నికల బరిలోకి దిగాల్సిన అవసరం చంద్రబాబుకి ఏమొచ్చింది అంటే? మీరు నాకు రాంగ్ నెంబర్ డైల్ చేశారు. మీరు కళ్యాణ్ బాబు గారికి ఫోన్ చేయాలి ఈ విషయం. కళ్యాణ్ బాబు గారు ఏమన్నారు? ఎన్ని చీవాట్లు పడ్డానో తెలియదు. ఎందుకు చీవాట్లు పడతాం? క్షమాపణలు కోరాను. నేను తెలుగు బిడ్డతో వాళ్ళు క్షమాపణ చెప్పించుకోవాల్సిన అవసరం ఏముంది? బై స్టార్ ఈజ్ బోర్న్ స్టార్ కింద ఒక అద్భుతమైన నటన కౌశలంతో పాటు సామాజిక విషయాలపై స్పందన కలిగిన కళ్యాణ్ గారు తెలుగు బిడ్డతో క్షమాపణ చెప్పించుకున్నారు మోడీ గారు అంటే కంపెనీ గుజరాతీ వ్యాపారులు. దేనికోసం చెప్పాలండి? ఏం తప్పు చేశాడండి కళ్యాణ్ గారు? ప్రత్యేక హోదా కోసం నిలదీయటం తప్ప, కారణం రాసుకుంటారా పోరాడంటారా ఎంపీలారా వెళ్ళి ఢిల్లీలో అంటాం తప్ప, ఉత్తర భారతీయ అహంకారం నశించాలి, దక్షిణాదికి అన్యాయం జరుగుతుండడం తప్ప, ఈ ప్రాంతం కోసం ఈ భావితరాలు దెబ్బతింటాయి, హోదా రావాలి, విభజన హామీలు రావాలి, నేను నిలబడతాను, అమరదీక్ష చేస్తానంటాం, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారు వాళ్ళు ఉత్తర భారతీయ పార్టీ వాళ్ళు అంటాం తప్ప అండి? ఆయన ప్రాంతం కోసం నిలబడ్డారండి. దానికోసం క్షమాపణ చెప్పించుకున్నారు ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు. ఎంత బెదిరించి ఉంటారండి? ఎస్, రెండో అన్నిటికన్నా బాధాకరం, కళ్యాణ్ గారికి ప్రజలకు న్యాయం చేయాలనేది ఉంది. ఆయన దమ్ము ఉండి నిలబడే వాళ్ళ తొడగొడతారో నిలబెట్టి ఏం చేస్తారో చూసుకున్నా. నా జాతికి అన్యాయం జరిగింది, ఈ 10 సంవత్సరాల నుంచి నమ్మద్రోహం చేశారు, విభజన హామీ లేకుండా బడ్జెట్లు కూడా మోసం చేశారని కళ్యాణ్ బాబు గారు నిలబడి అక్కడ నిలబడితే తెలుగు జాతి 13.5 కోట్ల మందిలో అనేక మంది ఆయన వెనకమాల ఉంటారు. దమ్ముగా మిగతా నాయకులు వెనకమాల ఉంటారు. ఏంటంటే చేసింది? ఢిల్లీ వెళ్ళి ఆయన మాట్లాడింది ఎంత తప్పుగా. ఎవరైనా దిక్కుమాల అడ్వైజర్ ఆయన బయట పెట్టి నేను ఢిల్లీ వెళ్ళాను, వెళ్ళి ఆ ఉత్తరాది నాయకుల కాళ్ళు పట్టుకున్నాను, 10 నిమిషాల సేపు తలకాయ పెట్టేసాను. ఏం మాట్లాడి? అది ఆయనకు అవమానం కాదు, మాకు అవమానం. ఒక మంచి చేయాలి తప్పనున్న మనిషి. ఇవన్నీ చూసిన కాపులు పవన్ కళ్యాణ్కి అసలు ఓటేస్తారంటారా? ముందు నేను బాధపడున్నాను, మాట్లాడుతున్న విషయం. ఆ తెలుగు జాతి బిడ్డని పాదాల 10 నిమిషాలు తలకాయ ఉంచి వాళ్ళ దగ్గర ఉండుకోలే చేసిన వాళ్ళు మాత్రం క్షమించను. ఈయన ఎవరు కాదనుకున్నా మా సోదరులే కదండి. కళ్యాణ్ బాబు గారన్నా, చంద్రబాబు నాయుడు గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా, రేవంత్ రెడ్డి గారన్నా, బట్టి గారన్నా, ఎవరన్నా సరే, కేటీఆర్ గారిని అందరూ నా తెలుగు జాతి బిడ్డల్ని ఒక పౌరుషం శిఖరం ఎవరి ముందు తల వంచదో అని చెప్పి మాట్లాడిన వ్యక్తిని తల వంచేలా కాళ్ళ దగ్గర 10 నిమిషాలు దేనికంటే పెట్టింది ఆయన? తెలుగుదేశం పార్టీతో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం. ఎందుకు అవసరం ఉందండి? ప్రత్యేక హోదా కోసం పెడితే తల పెట్టక్కర్లా, చేతులు పట్టుకున్నారన్న, చేతులు పట్టుకునే బదులు ఇవ్వండి అని చెప్తే అది వస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారి చెంప పెట్టుగా ఉండేది.
నువ్వు తీసుకురాలేదు, నేను తీసుకొచ్చానయ్యా, నా జాతి రుణం తీసుకున్నానయ్యా, కనీసం ఒక తరం పోయింది ఇంకో తరానికి బాగుపడేటట్టు నేను విభజన హామీలు తీసుకొచ్చాను, ఇన్ని తీసుకొచ్చాను, విశాఖ ఉక్కును కాపాడాను, చేతులు పట్టుకుని కాళ్ళ దగ్గర కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎక్కడుండే ఫెయిల్ అయిపోయారు. ఆయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, దమ్మున్న హీరోగా నిలబడేవాడు మన తెలుగు బిడ్డ పవన్ కళ్యాణ్ గారు. కాళ్ళకు పెట్టేసి ఉంచేయటం ఏంటండి? అది కూడా తెలుగుదేశం పార్టీ వద్దు మొర్రు అంటున్నారు, వాళ్ళు వద్దు మొర్రు అంటున్నారు. ఇద్దరి మధ్యన మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ఏంటండి? ఇచ్చిన దిక్కుమాల అడ్వైస్ నేను తప్పు పట్టను కళ్యాణ్ బాబు గారిని. ఆయనకి ఇచ్చిన అడ్వైస్ ఇచ్చిన వాళ్ళు ఎవరో తప్పు చేస్తున్నారు, వాళ్ళ సలహాదారులు ఎవరో తప్పు చేస్తున్నారు. అంటే ప్రతిదీ సలహాదారులు చెప్పి సలహాదారులు చేయమంటేనే ఉంటుందా? ఒక నాయకుడికి తను ఏం చేయాలనుకుంటున్నారో, తను ఎలా ప్రయాణించాలి, కనీస అవగాహన అనేది ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా లేదంటారా మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ కొంత ఉండొచ్చు అండి, ఆయన పని ఒత్తిడిలో మిగతా వాళ్ళు అడ్వైజ్ ఉండొచ్చు, కానీ ఇలాంటి తప్పు కదా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే కొంతమంది బయలుదేరి, పైగా ఆయన డైలాగ్ మధ్యవర్తిత్వం చేయటం వల్ల నేను బాగా నష్టపోయానని పైపెచ్చు ఒక సింపతి లైన్ కూడా వాడారు. దేనికండి? మమతా బెనర్జీగా నిలబడ్డారు. రాష్ట్రంలో 4 సంవత్సరాలు బీజేపీతో మంచిగా ఉండాలంటే శాలువాలు మోసి విగ్రహాలు మోసి భుజాలు ఉంగిపోయినాయి చంద్రబాబు నాయుడు గారిది. మీకు తెలుసా? శాలువాలు, లడ్డూలు సంచులు తీసుకెళ్ళి ఇచ్చారు కదండి మోడీ గారికి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకుంటూ వెళ్ళారు. తర్వాత దానికి ఇవన్నీ ఆయన వచ్చిన కానుకలను ఆక్షణ పెట్టి 150 కోట్లు వచ్చినండి. ఇలాంటి దేశ విదేశాలు వచ్చింది ఈ శాలువాలు, లడ్డూలు తినేసి ఉంటారులేండి. శాలువాలు ఇవన్నీ మా లడ్డు మా తిరుపతి వెంకటేశ్వర రెడ్డి ఆయన వదులుతారు, ఈ విగ్రహాలు ఆక్షణ పెట్టారంటున్నారు. నాకు బాధ ఏంటంటే, అత్యంత బాధాకరమైన సంఘటన, రాష్ట్రం గురించి కాకుండా దీని గురించి వెళ్ళటం ఏంటండి? చాలా బాధగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. చాలా ఒక తలుచుకుంటే తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడి బజారులో గుమా వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టినట్టు అనిపిస్తుంది. వీళ్ళందరూ వీళ్ళు రాజమార్గంలో తాకట్టు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డి మార్గంలో వెళ్ళి నమస్కారం పెట్టి ఆయన తాకట్టు పెట్టాడు. ఏం చేయాలండి? ఆ తెలుగు జాతికి ఏంటి దౌర్భాగ్యం? 0.5% ఓట్లు వచ్చాయని ఆత్మసాక్షి మూర్తి గారు వస్తాయన్నారు బీజేపీకి, లేదా ఇంకొకళ్ళు. ఆ 0.5 ఉన్నాళ్ళతో 46% ఇంతకుముందు ఓట్లు వచ్చిన కళ్యాణ్ బాబు గారు తెలుగుదేశం పార్టీ వెళ్ళి వాళ్ళ కాళ్ళ ముందు మోకరించడం ఏంటన్నా? నేను 6 సీట్లు ఇవ్వడం ఏంటన్నా? బాధ కలగట్లా మీకు తెలుగు పెట్టగా? నిజం చెప్పండి. వాళ్ళ కాళ్ళ దగ్గర గుమ్మా వ్యాపారులు కాళ్ళ దగ్గర పడాల్సిన అవసరం ఏముంది? 46% ఓట్లు వచ్చిన వాళ్ళు, 49% ఓట్లు వచ్చిన వాళ్ళు. ఈ దౌర్భాగ్య స్థితి ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాపురించిందా? అంజయ్ గారిని అవమానించారని చెప్పి ఎన్టీ రామారావు గారు ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం అంటే ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని మాట్లాడితేనే వచ్చింది ఆత్మగౌరవం కుంగి కుసించిపోయింది. మాట్లాడితే దేశం కోసం ధర్మం కోసం పొత్తంట. ఏం దేశం కోసం ధర్మం కోసం అండి? మరి 4 ఏళ్ళు వంగి సలాములు చేశారు కదా. చేసిన తర్వాత ఆయన ఏం చేశారని మీకు చాలాసార్లు చెప్పాను. ఆయన వచ్చారు కదా, ఆ క్షణంలో ఏది ఢిల్లీ నుంచి ఎత్తుకొచ్చారు కదా అమరావతికి, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. ఒక క్షణం తల్లడిల్లిపోయాను. తెలుసా మీకు విషయం? అమరావతిలో కేసీఆర్ గారు ఏమైపోతారు అని తెలుసా? ఆ రోజు జరిగింది అక్టోబర్ 22 అనుకుంటాను. ఆ రోజు అమరావతి శంకుస్థాపన అప్పుడు వచ్చారు కదా, కేసీఆర్ గారి ప్రాణాలకు ప్రమాదాన్ని కంగారు పడ్డాను. ఒక నిమిషం వెంకటేశ్వర స్వామిని అదే స్టేజ్ మీద రైట్ సైడ్ ఉన్నాను నేను, కేసీఆర్ గారు సెంటర్లో ఉన్నారు. రైట్ సైడ్ మేము రామజోగి అందరూ కూర్చున్నాం కదా.